హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. ఈరోజు వ్లాగ్ వచ్చైతే శ్రీరామనవమి రోజు అనమాట. నేను ఎలా పూజ చేసుకున్నాను, ఏమేమి ప్రసాదాలు చేశాను, ఈ రోజంతా ఎలా గడిచింది అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ ముందుగా అయితే హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు అయితే నేను మార్నింగ్ 6:30కి అయితే లేచాను అనమాట. ఫుల్గా నేనైతే నిన్న చూపించిన ప్రీవియస్ వీడియోలో అంట్లయితే ఆ రోజు తోమలేదు. ఇంకా అవన్నీ కూడా లేచిన వెంటనే తోమేసేసి ఒకసారి స్టవ్ కూడా మళ్ళీ నీట్గా తుడిచేసుకుని ఇల్లు బయట కూడా ముగ్గు పెట్టేసి అయితే స్నానానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళిద్దరు అయితే మా హస్బెండ్ మా బుడ్డోడు అయితే ఇంకా లేకలేదు అనమాట. సో వాళ్ళు లేచేలోపు నేను ప్రసాదాలు చేద్దామని చెప్పి అయితే ఇంకా గొప్ప స్నానం అయితే చేసేసి ఇంకా ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాను. నైట్ అయితే తెప్పించేసుకున్నాను ఏమేమి కావాలి అవన్నీ కూడా, ప్రసాదాలకు సంబంధించినవన్నీ కూడా. ఈరోజు మనకి శ్రీరామనవమి అంటే ఏమున్నా లేకపోయినా పానకం కంపల్సరీగా ఉండాలి, చలివిడి ఉండాలి, పెసరపప్పు ఉండాలి కదా. సో నేను ఆ మూడు కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ప్రతి పండగకి ఏ పండగకైనా సరే నేను పాలైతే పొంగించుకోవడం అలవాటు అనమాట. ఇంకా పనిలో పని ఈ పండగ కూడా నేనైతే పాలైతే పొంగించేసుకున్నాను. ఎందుకంటే ఉగాది అప్పుడైతే నేను ఉగాది చేసుకోలేదు, ఇంట్లో పాలు పొంగించుకోలేదు కదా. నాకు అప్పటి నుంచి కూడా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట, ఇంట్లో చేసుకోలేకపోయాను ఫస్ట్ పండుగ అని. ఇంక ఈసారి అయితే ఖచ్చితంగా ఈ పండుగ అయితే అన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పి నేనైతే ఇంకా మార్నింగే లేచాను. ఇంకా పాలు కూడా పొంగించుకుందామని చెప్పి ఫస్ట్ అయితే మెయిన్ ప్రసాదాలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా పెసరపప్పు అయితే నానపెట్టాలి. టైం అయిపోయింది, ఇప్పటికి అంట్ల దగ్గరే చాలా టైం పట్టేసింది. నైటే తోమేద్దాం అనుకున్నాను కానీ కాళ్ళు అసలు చాలా పెయిన్ వచ్చేసినాయి అనమాట. అసలు ఓపిక లేదు. అండ్ మళ్ళీ మా బుడ్డోడు మార్నింగ్ పడుకోకపోయినా సరే నైట్ ఏంటో 1కి పడుకున్నాడు. చాలా నీరసం అనిపించింది నాకు. ఇంకా నేను డిన్నర్ చేసేసి అయితే ఇంకా వాడిని ఉయ్యాలి, నేను ఊపితేనే పడుకుంటాడు. మా అమ్మోళ్ళ ఇంటికాడైతే అమ్మ ఊపితే పడుకుంటాడు. ఇంకా మా హస్బెండ్ పాపం 1 అవర్ ఊపినా సరే పడుకోలేదు. ఇంకా నేను మళ్ళీ 12కి ఊపితే పడుకోరా అని బతిమాలుకుంటే అప్పుడు 1కి పడుకున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఆటోమేటిక్గా ఇంకా నిద్ర లేకపోతే నా మైండ్ అయితే అసలు ఏం పనిచేయదనమాట. సో అందుకని అయితే ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా నాకు ప్రసాదాలు చేసే దగ్గర కూడా హడావిడి అయిపోయిందనమాట. ఇక చెయ్యాలి త్వరగా అని చెప్పి టెన్షన్ వచ్చేస్తుంది. ఇక 7కే అయితే టెంపుల్స్లో అయితే కళ్యాణం స్టార్ట్ చేసేసారు. నేనైతే 7:30 లోపు చేసుకుని టెంపుల్కైనా వెళ్దాం అనుకున్నాను. అస్సలు ఓపిక అనేది అస్సలు లేదు, కాళ్ళు నిలబడట్లేదు అనమాట. కానీ ఇంకా చేసుకోవాలి అని గట్టిగా కోరుకున్నా కాబట్టి ఇంకా అలా చేశాను. కానీ లేకపోతే మాత్రం అసలు ఇది కూడా నేను ఇంకా చేసేదాన్ని కాదు. పెసరపప్పు అయితే నేను వాటర్లో నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చలివిడి అయితే రెడీ చేయాలి. చలివిడికి అయితే నేను ఇంట్లో బియ్యము అవన్నీ కూడా ఆడించి ప్రిపేర్ అయితే చేయట్లేదు, పౌడర్ బయట నుంచే తెప్పించేసుకున్నాను. అంత టైం కూడా నాకు అసలు లేదనమాట. నిన్నంతా కూడా హౌస్ క్లీనింగ్ సరిపోయింది. ఇంక ఇప్పుడు ఆ బియ్యం నానబెట్టి కొంచెం అంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అదైతే నేను ఏమీ చేయలేదన్నమాట. బయట నుంచి అయితే పిండి తెప్పించేసుకుని అయితే చలివిడి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా పానకం అయితే రెడీ చేసుకోవాలి. ఎలా వస్తాయో ఏంటో కూడా టెన్షన్ అనమాట. చాలా టెన్షన్గా అయితే నేను చేస్తున్నాను ప్రతిదీ కూడా. పండగ నేను ఇది మాత్రం ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నాను. అసలు ఎక్కడ మా బుడ్డోడితో అసలు అవ్వట్లేదు, ఏ పని కూడా అవ్వట్లేదు. నిన్నంతా కూడా పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రానికి అయ్యిందనమాట నాది ఒక్కొక్క పని కూడా. అది అని చెప్పి నేను స్పీడ్గా కూడా చేయలేకపోతున్నాను, అలా అని చెప్పి వద్దని కూడా ఆపలేకపోతున్నాను. సర్లే వదిలేద్దాం ఈసారి కానీ కూడా చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా ఏమో మనసు అలా అనిపిస్తుంది చేయాలి అని చెప్పి. ఇంకా పిల్లోడితో కొంచెం మా హస్బెండ్ సపోర్ట్ ఈరోజైతే కొంచెం బాగానే ఉంది. ఇంకా వాడిని చూసుకున్నారనమాట. వీళ్ళిద్దరు లేచేటప్పుడు ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేసేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. నేను అలా వచ్చి ఏదైనా పనిలో ఉన్నానంటే టక్కుమని ఇద్దరు లెగిసిపోయి వచ్చేస్తారు. ఇంకా అస్సలు నాకు చిరాకు వచ్చేసిద్ది అనమాట. ఇది పూజ చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డానంటే ఇవాళ మా బుడ్డోడితో నన్ను పూజ చేసుకొనివ్వట్లేదు, ప్రసాదాలు రెడీ చేసుకొనివ్వట్లేదు అనమాట. ఇంక చలివిడి చేస్తున్నాను అన్న టైంలో వచ్చేస్తారు
ఇంకా వీళ్ళిద్దరు. ఇంక నేను అవన్నీ ఏమి షూట్ చేయలేదు, ఇక ఆపేసాను అనమాట. అవన్నీ కూడా చేశానంటే మా బుడ్డోడు అవి స్టిక్ షూట్ చేసేది అది లాగేస్తున్నాడు అనమాట స్టాండ్. ఇంకా అందుకనైతే ఇంకా డీటెయిల్గా అయితే నేను ఏమీ కూడా చూపించలేదు. చలివిడి కూడా రెడీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చైతే నేను పానకం చేయడానికి బెల్లం అయితే రెడీ చేసుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైము సెకండ్ టైము మ్యారేజ్ అయ్యాక మా బుడ్డోడు పొట్టలో ఉన్నప్పుడు అయితే అసలు నేను ఏ పండగలు కానీ ఏది చేయలేదు, మంచం మీదే ఉన్నాను కదా. సో ఇంకా అసలు ఏది చేయలేదు. ఈ ఇయరే నాకు ప్రతిదీ కూడా పండగ అనేది అయితే పడింది చేసుకోవడానికి. ఇంక ఇది కూడా ఎందుకు ఆపడము అని చెప్పి ఇంకా దేవుడి మీద భారం వేసి అయితే స్టార్ట్ అయితే చేసేసాను. ఇంకా మార్నింగ్ 6:30కి అయితే లేచాను కదా, ఇంకా అన్నీ కూడా పనులన్నీ కూడా ఇంకొకటిగా చక్కచక్క చేస్తున్నాను అనమాట. కానీ నెక్స్ట్ డే పండగ అన్నప్పుడు ముందు రోజు మాత్రం మొత్తం కిచెన్లో ఏ పని లేకుండా చూసుకోవాలి, లేదంటే మాత్రం నాలాగే హడావిడిగా అయిపోయింది. నేను ఎంత చేసినా సరే అంట్లు కూడా తోముదాం అనే టైంలో ఇంకా బద్దకిచ్చేసాను అనమాట. ఇంకా ఎక్కువసేపు నుంచుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అరికాళ్ళు పోట్లు వస్తున్నాయి అనమాట. సో అందుకని అయితే నేను ఆపేసాను. ఇప్పుడైతే పానకం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈలోపు పానకం వాటర్లో పెట్టి నానబెట్టాను కదా, కొంచెం కరిగేలోపు ఈ పూజ గది అనేది కూడా మంచిగా డెకరేట్ చేయొచ్చు అని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చాను అనమాట. నాకు ఇక్కడ ఎంత బీపీ వచ్చిందంటే మా హస్బెండ్కి నైట్ పని మాట చెప్పాను అనమాట. ఫ్లవర్స్, కొబ్బరికాయ అన్నీ దేవుడికి సంబంధించి కావాల్సిన అన్నీ తీసుకురాని మరీ చెప్తే మా హస్బెండ్ పువ్వులు మర్చిపోయారు, కొబ్బరికాయ మర్చిపోయారు. ఇప్పుడు వెళ్తేనేమో ఎర్లీ మార్నింగ్ అయితే దొరకవు మాకు. ఇంకా నాకు అసలు బీపీ వచ్చేసింది. నైట్ చూసుకోలేదు నేను, అన్నీ తెచ్చుంటారులే అని చెప్పి అయితే పెట్టాను. ఆయన వచ్చే టైంకి కూడా ఉండవు అనమాట, లేట్గా వచ్చారు నిన్న. సర్లే తెచ్చారేమోలే రేపు పండగ కదా అనుకున్నా. ఇంకా దేవుడి దయ వల్ల మా ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు అయిపోయినాయి అనమాట. అవి పెట్టాలంటే నాకు నచ్చలేదు. ఇంకా ఏ గతి లేనప్పుడు అదే గతి అన్నట్టు ఇంకా నేను ఇంకా ఆ పూలే పెట్టాను అనమాట. బట్ అంతా బాగానే ఉన్నాయి. కొంచెం బ్లాక్ అయిన అయితే తీసేసి మంచిగా ఉన్నాయి అయితే ఇంకా పెట్టేసి డెకరేట్ అయితే చేసేసాను. ఇక నాకు ఇంకా బీపీ వచ్చేసింది అక్కడ. ఇంకా తిడతా ఉన్నాను అనమాట అక్కడ మా హస్బెండ్, ఎంత చెప్పినా నువ్వు ఏం తీసుకురావు, నన్ను ఇసుకిస్తూ ఉంటావు అని చెప్పి. ఇక అలాగా డెకరేట్ అయితే చేస్తున్నాను. కానీ ఇంట్లో మనకి ఓపిక లేకపోయినా ఇంట్లో ఆ దీపారాధన అనేది వెలుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక నాకు కూడా ఇంకా ఈ మధ్య అయితే మరీ భక్తి ఎక్కువైపోయింది. ఏమో తెలీదు, పూజ చేసుకుంటే కొంచెం ఇంట్లో మనశ్శాంతి ఆరోగ్యంగా ఉంటుందని అయితే కొంచెం నేనైతే నమ్ముతున్నాను. ఇంకా అట్లాగైతే పూజ అయితే ఇంకా చేసుకున్నాను. బట్ కొంచెం లోపల కూడా టెన్షన్స్ అయితే అలాగే ఉన్నాయన్నమాట. అంటే కొంచెం రోజుకి కూడా భయం వస్తుంది, ఏంటో ఎలా మెయింటైన్ చేస్తానో ఏంటా, ఒక్కదాన్నే కదా, కొంచెం అది కూడా కొంచెం టెన్షన్ ఉంది లోపల. అదంతా కూడా పోవాలని కూడా నేను ఇంకా దేవునికి అలా రోజు కూడా పూజ అయితే చేసుకుంటున్నాను. కొంచెం అలా దేవుడికి పూజ ప్రశాంతంగా చేసుకుంటే ఉన్న కష్టాలు, భయాలన్నీ కూడా మర్చిపోతాం కదా. సో అది కూడా ఒక రీజనే అనమాట. నేను ఇంకెక్కువ అయితే ఇప్పుడు ఈ మధ్య అయితే కొంచెం నమ్ముతున్నాను దేవుణ్ణి. అంతా బాగుంటే అదే చాలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఇంకా దానికి మించి ఇంకా మనకి ఏం అవసరం లేదు కదా. సో ఇలాగైతే డెకరేట్ చేశాను. ఇలా ప్రసాదాలు అయితే 3 కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. చలివిడి, పానకం, పెసరపప్పు, పరవన్నము అండ్ అట్టుపళ్ళు ఇవన్నీ ఏం చూపించలేదు. అండ్ ఇక్కడ వచ్చి అయితే నేను పిండి దీపం ఒకటి పెట్టుకున్నాను. అండ్ తమలపాకుకి శ్రీరామ అని రాసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగైతే నేను పూజ అనేది ఇలా డెకరేట్ చేసుకుని అయితే పూజ అనేది ఇలా స్టార్ట్ అయితే చేశాను. మీకు ఇవన్నీ కూడా చూపించడం మర్చిపోయాను అనమాట. ఇంకా అవన్నీ కూడా టెన్షన్ అయిపోయింది, పూజ త్వరగా అవ్వాలి, లేట్ అయిపోతుందని చెప్పి అవన్నీ కూడా చూపించడం మర్చిపోయాను.
ఫైనల్లీ ఈరోజు శ్రీరామనవమి మా ఇంట్లో పూజ అనేది ఇలా అయితే కంప్లీట్ అయింది. చూసారా ఎంత బాగుందో, వెలిగిపోతుంది అనమాట పూజ గది చూడంగానే. నేనే చాలాసార్లు చూసుకున్నాను. ఇంకా ఈలోపు మా హస్బెండ్ ఏం చేశాడంటే, టీ పెడతాను ఆగండి, పూజ అయ్యే వరకు ఆగండి అంటే ఆగకుండా అసలు నాకు బీపీ తెప్పించేస్తారు అనమాట. ఒక పక్కన నేనే చేసుకోలేకపోతున్నాను అనుకుంటే స్టవ్ మీద టీ పెట్టుకుని ఐలో పెట్టేసి వెళ్ళి కూర్చుని టీవీ చూస్తున్నారు అనమాట. నాకు ఇంకా బీపీ పిచ్చి లెగిసిపోయింది. పూజ అలా చేసి వచ్చి కూర్చున్నాను, ఈలోపు ఇంకో పని పెట్టారనమాట. ఇంకా మార్నింగ్ ముగ్గేసాను కదా, అది మార్నింగ్ చూపించడం మర్చిపోయాను. ఇంకా అలాగైతే చిన్నగా ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు, ఫ్రెష్ అయిపోయి దండం పెట్టేసుకొని పూజ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట ఆయన వర్క్కి ఆయన. ఇంక ఈలోపు మా బుడ్డోడు నేను మడత పెట్టినవన్నీ అల్మార్లో పెడితే ఆ దుప్పట్లు, ఆ దిల్లు, ఉయ్యాల, బొమ్మలు అవన్నీ కూడా ఇలా అయితే చేశాడనమాట. నేను మార్నింగే లేచి మళ్ళీ ఇల్లుడిచి తడిగుడ్లు పెట్టుకొని పూజ స్టార్ట్ చేసేలోపు పూజ కంప్లీట్ అయ్యేసరికి మా ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకేం చేయలేం కదా, ఇంకా అలాగే జరుగుతూ ఉంటాయి. ఇంకా క్లమ్జీగా వాళ్ళకైతే ఉండాలి. ఇంకా నేను కూడా వదిలేస్తాను అనమాట. వాడు ఆడినంతసేపు ఆడిన తర్వాత నేను ఈవినింగ్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.